ఇవాళ మనం రికర్షన్ అనే కాన్సెప్ట్ని నేర్చుకోబోతున్నాం. అసలు రికర్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది ఇలాంటి ఒక చిన్న ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. కన్సిడర్ వీ హ్యావ్ ఎ రిక్వైర్మెంట్, వీ నీడ్ టు రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ నంబర్స్ ఫ్రమ్ n to 0, NH 0 వరకు నంబర్స్లో ప్రింట్ చేయాలి. దీనికి మనం జనరల్గా రాసే కోడ్ ఏంటి? ఫర్ I n to 0 print n. We are iterating from n to 0. So here we are using iteration to solve our problem. దీనికి ఇంకో ఆల్టర్నేటివ్ వచ్చేసి రికర్షన్, విచ్ కెన్ బి వెరీ వెరీ యూస్ఫుల్ సమ్ టైమ్స్. సో ఈ ప్రాబ్లమ్కి రికర్సివ్ కోడ్ రాసి చూద్దాం. ఎనీ రికర్సివ్ కోడ్ విల్ హ్యావ్ దీస్ 3 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. One is initialization, second is termination condition, third is recursive call. ఇనిషియల్గా nకి ఏదో ఒక వాల్యూ ఉంటుంది. ఇన్ దిస్ కేస్ వీఆర్ ఇనిషియలైజింగ్ n with 3. సో 3 to 0 మనం ప్రింట్ చేయాలి. దట్ ఈస్ ఇనిషియలైజేషన్. నెక్స్ట్ కమ్స్ టర్మినేషన్ కండిషన్. వెన్ ఎవర్ n is going less than 0, we'll have to stop it. ఒకవేళ ఈ టర్మినేషన్ కండిషన్ లేకపోతే ఈ ఫంక్షన్ 0 దగ్గర ఆగదు. -1, -2 అలా -∞ వరకు రన్ అవుతుంది. సో టర్మినేషన్ కండిషన్ లేకపోతే ఆర్ ఫంక్షన్ మైట్ ఫాల్ ఇన్ టు ఎ ఇన్ఫైనైట్ లూప్. లైక్ దిస్ ఇస్ ద సొల్యూషన్ టు అవర్ ప్రాబ్లమ్ విచ్ ఇస్ ప్రింటింగ్ n. సో ఏదైతే nకి ఈ సాల్వ్ అనే ఫంక్షన్ కాల్ అవ్వబడుతుందో ఆ n ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్ రికర్సివ్ కాల్. దిస్ ఇస్ కాలింగ్ సాల్వ్ ఫర్ ద నెక్స్ట్ నెంబర్. మనం n to 0 ప్రింట్ చేయాలి కాబట్టి ఫస్ట్ n ప్రింట్ చేస్తాం, తర్వాత n-1కి ఇదే ఫంక్షన్ని కాల్ చేస్తాం. అదే ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను చూడండి. I initialized n with 3. First solve 3 అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. 3 is not less than 0, so we need not stop. Once this statement is done, we are printing 3. నెక్స్ట్ వచ్చేసి solve n-1. Solve 3 - 1, which is 2. Again n2 అవుతుంది. 2 is not less than 0, so we need not stop. We are printing 2 and then we are calling solve of 1. ఇది 1 అవుతుంది. 1 is not less than 0, so we need not stop. Print 1, solve of 0. And 0 అవుతుంది. 0 is not less than 0, so we need not stop. Print 0 and then call solve 0 - 1. ఇది కాల్ చేస్తాం. n becomes -1, but -1 is less than 0, so we have to stop. ఈ కండిషన్ దగ్గర విల్ టర్మినేట్ ద ఫంక్షన్. మన అవుట్పుట్ వచ్చేసి 3, 2, 1, 0. 0 తర్వాత -1 ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే n = -1 దగ్గర వీ హ్యావ్ టర్మినేటెడ్ అవర్ రికర్సివ్ కాల్ యూజింగ్ దిస్ టర్మినేషన్ కండిషన్. వెరీ సింపుల్ రైట్? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం రైట్. సేమ్ ఇదే రికర్సివ్ ఫంక్షన్, బట్ ఇక్కడ మనం ఫస్ట్ ప్రింట్ చేసి తర్వాత నెక్స్ట్ నెంబర్కి సాల్వ్ కాల్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ 2 లైన్స్ని నేను ఇంటర్చేంజ్ చేస్తున్నాను. ఫస్ట్ నెక్స్ట్ నెంబర్కి నేను సాల్వ్ కాల్ చేస్తాను అండ్ దెన్ ఎన్ని ప్రింట్ చేస్తాను. ఇక్కడ డిఫరెన్స్ ఎలా వస్తుందో చూడండి. అగైన్ ఈ రికర్సివ్ ఫంక్షన్కి ఇనిషియలైజేషన్, టర్మినేషన్ కండిషన్ అండ్ రికర్సివ్ కాల్, ఈ 3 ఉండాల్సిందే ఫర్ ఎనీ రికర్సివ్ ఫంక్షన్. లెట్స్ స్టార్ట్ విత్ n = 3. 3 is not less than 0, so we are not stopping. We are calling solve of n-1, which is solve of 2. ఫంక్షన్ కంట్రోల్ వచ్చేసి solve of 2కి వెళ్ళింది. బట్ దిస్ స్టేట్మెంట్ ఇస్ నాట్ యెట్ ఎగ్జిక్యూటెడ్. ఈ solve of 2 ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత వచ్చి ప్రింట్ ఆఫ్ n-ని ఎగ్జిక్యూట్ చేస్తాం. n = 2. 2 is not less than 0, so we are not stopping and we are calling solve of 1. ఈ కేసులో కూడా this last statement is not executed yet. Solve of 1 ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత వచ్చి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. n = 1. 1 is not less than 0, so we are not stopping and this calls solve of 0. 0 less than 0 is not true, so we are not stopping and we are calling solve of -1. ఈ కేసులో -1 less than 0 కాబట్టి వీఆర్ టర్మినేటింగ్ ద రికర్సివ్ కాల్. సో సాల్వ్ 1 అనే ఫంక్షన్ ఏం రిటర్న్ చేసింది? ఇట్ హ్యాస్ రిటర్న్డ్ వాయిడ్ టు దిస్. వాయిడ్ అంటే బేసికలీ నథింగ్.
it has returned nothing to it. So once solve of -1 returns void to solve of 0, ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అయినట్టు. ఈ స్టెప్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది solve of 0 కేసులో. Then it comes to the next line and executes print of n. But currently n ఏంటి? n equals to 0. So print of 0 execute అవుతుంది. That's why our first output is 0. సో ఈ లైన్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇట్ రిటర్న్స్ బ్యాక్ టు సాల్వ్ ఆఫ్ 1. ఈ స్టెప్లో ఈ లైన్ యొక్క ఎగ్జిక్యూషన్ అయిపోతుంది అండ్ దెన్ ఇట్ కమ్స్ టు ద నెక్స్ట్ లైన్. ఇక్కడ n వచ్చేసి 1. సో ప్రింట్ ఆఫ్ 1 విల్ బి ఎగ్జిక్యూటెడ్. బికాస్ ప్రింట్ ఆఫ్ n ఇస్ ద లాస్ట్ లైన్ ఇన్ ఎగ్జిక్యూషన్ కూడా అయిపోయినట్టే. అండ్ దెన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు సాల్వ్ ఆఫ్ 2. సాల్వ్ ఆఫ్ 2 తర్వాత నెక్స్ట్ లైన్ ఏంటి? ప్రింట్ ఆఫ్ 2. వీఆర్ ప్రింటింగ్ ఇట్. అండ్ ఇదే లాస్ట్ లైన్. సో దీని ఎగ్జిక్యూషన్ కూడా అయిపోయింది. సాల్వ్ ఆఫ్ 3కి వస్తాం. సాల్వ్ ఆఫ్ 3 ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్ ప్రింట్ ఆఫ్ 3. వీఆర్ ప్రింటింగ్ ఇట్. దీని తర్వాత ఇంకే కాల్స్ లేవు. సో అవర్ ఫంక్షన్ కాల్స్ కమ్స్ టు అన్ ఎండ్. ఇదే ఎగ్జాంపుల్ని రికర్షన్లో 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ద్వారా ఇంకా బెటర్గా అర్థం చేసుకున్నాం. ఫస్ట్ వన్ ఇస్ స్పేస్ స్టేట్ ట్రీ అండ్ ది అదర్ వన్ ఇస్ రికర్సివ్ స్టాక్. యాజ్ యూజువల్ ఫస్ట్ సాల్వ్ ఆఫ్ 3ని కాల్ చేస్తున్నాం. 3 is not less than 0. We are not stopping. So solve of n-1, solve of 2 కాల్ అవుతుంది. బట్ solve of 2 కాల్ చేశాక there are still more statements to be executed by solve of 3. అవి నేను ఇక్కడ పింక్ కలర్లో రాసుకున్నాను. సేమ్ ఇస్ ద కేస్ విత్ solve of 2. This will call solve of 1. Solve of 1 will call solve of 0. Solve of 0 will call solve of -1. ఇక్కడ కింద పింక్ కలర్లో రాసుకున్న స్టేట్మెంట్స్ అన్నీ మన కరెంట్ n సాల్వ్ ఆఫ్ n-1 కాల్ చేశాక ఎగ్జిక్యూట్ చేయాల్సిన మిగిలిన స్టేట్మెంట్స్. వెన్ సాల్వ్ ఆఫ్ -1 ఇస్ కాల్డ్ n ఈక్వల్స్ టు -1, సో -1 is less than 0, so we are stopping our recursive call here. This returns void. Once this returns void, solve of -1 ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. దీని తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన స్టేట్మెంట్స్ ఏంటి? ప్రింట్ ఆఫ్ 0. సో 0 will be printed and then దీని ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. వన్స్ సాల్వ్ ఆఫ్ 0 రిటర్న్స్ n ఈక్వల్స్ టు 1 కేసులో సాల్వ్ ఆఫ్ n-1 విచ్ ఇస్ సాల్వ్ ఆఫ్ 0 ఎగ్జిక్యూషన్ అయిపోయింది. దీని తర్వాత ఎగ్జిక్యూట్ చేయాల్సిన స్టేట్మెంట్స్ ఏంటి? ప్రింట్ ఆఫ్ n ఈక్వల్స్ టు 1, సో 1 will be printed. అగైన్ దిస్ రిటర్న్స్, ఈ కేసులో n ఈక్వల్స్ టు 2, సాల్వ్ ఆఫ్ 2-1 విచ్ ఇస్ సాల్వ్ ఆఫ్ 1. దీని ఎగ్జిక్యూషన్ ఇప్పుడే అయిపోయింది. దాని తర్వాత ఎగ్జిక్యూట్ చేయాల్సిన స్టేట్మెంట్స్ ప్రింట్ ఆఫ్ n విచ్ ఇస్ 2. దీని ఎగ్జిక్యూషన్ కూడా అయిపోయింది. దీని ఎగ్జిక్యూషన్ ఇక్కడ ఎందుకు అయిపోయింది? బికాస్ ప్రింట్ ఆఫ్ n ఇస్ ద లాస్ట్ స్టేట్మెంట్ ఇన్ ద ఫంక్షన్. సో వన్స్ ఈ 2 ప్రింట్ అయిపోయిన తర్వాత సాల్వ్ ఆఫ్ 2 ఎగ్జిక్యూషన్ అయిపోయింది అండ్ దెన్ ఇట్ రిటర్న్స్ బ్యాక్. ఈ కేసులో n ఈక్వల్స్ టు 3 ఉండేది. దట్స్ వై సాల్వ్ ఆఫ్ 3-1 2 కాల్ అయింది. ఇప్పుడు దీని ఎగ్జిక్యూషన్ అయిపోయింది. దీని తర్వాత మిగిలిన స్టేట్మెంట్ ప్రింట్ ఆఫ్ 3. ఫైనలీ 3 ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అండర్స్టాండింగ్ రికర్షన్ యూజింగ్ స్పేస్ స్టేట్ ట్రీ. సో ఇక మీద మీరు ఏ రికర్సివ్ ఫంక్షన్ని అర్థం చేసుకోవాలన్నా యూ కెన్ ఇనిషియలైజ్ యువర్ n ఆర్ ఇన్పుట్ విత్ ఎనీ నంబర్ అండ్ దెన్ ఇనిషియలైజేషన్తో స్టార్ట్ చేసి యూ కెన్ డ్రా దీస్ స్పేస్ స్టేట్ ట్రీస్. ఇలా స్టేట్స్ అనే డ్రా చేసుకుని ఎగ్జిక్యూషన్ ఫ్లోని అర్థం చేసుకోవచ్చు. ఇలా ప్రతిసారి చేయక్కర్లేదు. స్టార్టింగ్లో కొన్నిసార్లు చేస్తే మీకే అలవాటు అయిపోతుంది. దెన్ ఈ స్పేస్ స్టేట్ ట్రీస్ని మీ మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ సాల్వ్ ద సేమ్ ఎగ్జాంపుల్ యూజింగ్ రికర్సివ్ స్టాక్. సేమ్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ బట్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్. మీరు ఇక్కడ స్పేస్ స్టేట్ ట్రీలో అబ్జర్వ్ చేస్తుంటే సాల్వ్ ఆఫ్ 3 ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వీఆర్ కాలింగ్ సాల్వ్ ఆఫ్ 2. బట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం సాల్వ్ ఆఫ్ 2 మళ్ళీ వెనక్కి వచ్చి ఈ మిగిలిన స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఈ ఫంక్షన్ కాల్స్ని మనం ఎక్కడో ఒకటి స్టోర్ చేసుకోవాలి బికాస్ వీఆర్ రీవిజిటింగ్ దమ్. ఈ కేసు తీసుకుందాం, టర్మినేటింగ్ కండిషన్. సాల్వ్ ఆఫ్ 1 వెన్ ఇట్ రిటర్న్స్ వాయిడ్, సాల్వ్ ఆఫ్ 0కి మళ్ళీ మనం రీవిజిట్ చేయాలి. దిస్ స్టెప్ టెల్స్ us సాల్వ్ ఆఫ్ 0 ఎగ్జిక్యూషన్ అయిపోయింది, దీని తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయమని. సో ఈ ఫంక్షన్ కాల్స్ని ఎక్కడ స్టోర్ చేసుకుంటాం? కంప్యూటర్ మెమరీలో రికర్సివ్ స్టాక్లో స్టోర్ చేసుకుంటాం. సో స్టాక్ is nothing but a data structure which follows the rule LIFO, last in first out.
స్టాక్లో ఎలిమెంట్స్ మనం వేస్తూ వెళ్తాం, స్టోర్ అవుతూ వెళ్తాయి. లాస్ట్ ఇన్సర్టెడ్ ఎలిమెంట్ విల్ బి ద ఫస్ట్ ఎలిమెంట్ టు బీ పాప్డ్ అవుట్. కన్సిడర్ 3, 2, 1, 0, -1 మనం స్టోర్ చేసాం అనుకుందాం రికర్సివ్ స్టాక్లో. ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఎన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్, ఫస్ట్ -1 విల్ బి రిమూవ్డ్, then 0, then 1, then 2 and then 3. సో LIFO అనే రూల్ని స్టాక్ ఫాలో అవుతుంది. సో ఈ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ని యూజింగ్ రికర్సివ్ స్టాక్ అర్థం చేసుకున్నాం. యాక్చువల్ కంప్యూటర్ మెమరీలో ఎలా స్టోర్ అవుతాయి ఈ ఫంక్షన్ కాల్స్. ఫస్ట్ when n is initialized with 3, solve of 3 is called. ఈ స్టేట్మెంట్ is not the end of the function. దీని తర్వాత కూడా మనకి స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ పక్కన రాసుకుందాం print of 3. Solve of 3 will call solve of 2. దీని తర్వాత ఉన్న స్టేట్మెంట్ print of 2. Solve 2 will call solve of 1. దీని తర్వాత ఉన్న స్టేట్మెంట్ print of 1. Solve of 1 will call solve of 0. దీని తర్వాత ఉన్న స్టేట్మెంట్ print of 0. Solve 0 will call solve -1. దీని తర్వాత ఏ స్టేట్మెంట్స్ ఉండవు, ఎందుకంటే -1 is less than 0 and hence this returns without executing in the statements. When this returns, ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోతుందో and once it returns something, that function call will be popped out of the stack. So this will be popped out. And then solve of 0 వస్తాం. solve of 0 ఎగ్జిక్యూషన్ అప్పుడే అయిపోలేదు, ఇంకా మనకి కొన్ని పెండింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా ఎగ్జిక్యూట్ చేసేద్దాం. ఇది ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత solve of 0 ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయినట్టు. సో దిస్ విల్ బి పాప్డ్ అవుట్. సేమ్ ఇస్ ద కేస్ విత్ solve of 1. దీని ఎగ్జిక్యూషన్ ఇంకా అవ్వలేదు, దీనికి ఇంకా కొన్ని పెండింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసేద్దాం, 1ని ప్రింట్ చేసేద్దాం, తర్వాత solve of 1 విల్ బి పాప్డ్ అవుట్. ఇన్ ద సేమ్ వే 2 ప్రింట్ అయిపోయిన తర్వాత solve of 2 ఎగ్జిక్యూషన్ అయిపోతుంది, దెన్ ఇట్ విల్ బి పాప్డ్ అవుట్. 3 ప్రింట్ అయిపోయిన తర్వాత solve of 3 ఎగ్జిక్యూషన్ అయిపోతుంది, దిస్ విల్ బి పాప్డ్ అవుట్ అండ్ ఆర్ రికర్సివ్ స్టాక్ విల్ బి ఎంప్టీ. సో మీరు ఈ రెండు మెథడ్స్ని యూజ్ చేసి రికర్షన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. యూ కెన్ యూజ్ స్పేస్ స్టేట్ ట్రీ, యూ కెన్ యూజ్ రికర్సివ్ స్టాక్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. దీస్ ఆర్ జస్ట్ 2 రిప్రజెంటేషన్స్ ఆఫ్ హౌ రికర్సివ్ ఫంక్షన్స్ వర్క్స్. సో ఆబ్వియస్గా మనం ఇక్కడ ఒక ఎక్స్ట్రా స్పేస్ తీసుకుంటున్నాం కాబట్టి రికర్సివ్ ఫంక్షన్స్కి స్పేస్ కాంప్లెక్సిటీ ఉంటుంది, విల్ నాట్ బి బిగ్ ఆఫ్ 1. సో ఆ స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి? ఒకవేళ రికర్సివ్ స్టాక్ వాడితే స్పేస్ కాంప్లెక్సిటీ ఇస్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ద రికర్సివ్ స్టాక్. అదే స్పేస్ స్టేట్ ట్రీ వాడితే ఇట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద స్పేస్ స్టేట్ ట్రీ. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఎన్ని స్టెప్స్ దిగొచ్చాం? అప్రాక్సిమేట్లీ బిగ్ ఆఫ్ n, and that is the height of our space state tree. Recursive stack లో చూద్దాం. At a single point of time, what is the maximum size of the recursive stack? సో solve of 3 నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే solve of -1 వరకు మన స్టాక్ ఫుల్ అయింది, దెన్ 1 by 1 ఆఫ్ చేసుకుంటూ వచ్చాం. వాట్ ఈస్ ద మ్యాక్సిమం సైజ్ ఆఫ్ ద రికర్సివ్ స్టాక్? అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు బిగ్ ఆఫ్ n. సో ఈ రిప్రజెంటేషన్స్ అర్థం చేసుకోవడం, రికర్సివ్ ఫంక్షన్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి అనేది అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. స్పెండ్ సమ్ టైమ్ ఆన్ దిస్. కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. దట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ టు యూ.